చెంగయ్య కుటుంబంలోని వారందరూ కూర్చొని ఉండగా చెంగయ్య ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అందరూ వినండి, అందరికీ చెబుతున్నాను. మనమందరం ఈరోజు పక్కూరికి శ్రీకాంత్కి సంబంధం చూడడానికి వెళ్తున్నామని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య. ఆ మాట వినగానే శ్రీకాంత్ ఉండి, నాన్న నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అదేంటి, నేను పెళ్ళి సంబంధానికి పోదామా వద్దా అని నిన్ను సలహా అడగలేదు, వెళ్తున్నాం అని చెప్పాను, అంతే సంగతి అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య. చెంగయ్య అలా అంటూ ఉండగా, లేదు నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెళ్తున్నామని చెప్పాను కదా అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు. నువ్వు వెళ్తున్నావు అంటున్నావు నాన్న, నాకు అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు అని చెప్పి శ్రీకాంత్ ఎంత చెప్పినా వినకుండా చెంగయ్య మాట అయితే దాటేస్తూ ఉంటాడు. ఇక్కడ గంగాధర్లు మాత్రం ఇద్దరు వాళ్ళ మొహం చూసుకుంటూ ఉండిపోతారు. ఇంకా నేను వెళ్తున్నామంటే వెళ్తున్నాం, అంతే సంగతి, ఇంకా నువ్వు నాకు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు, దేవమ్మ అందరు రెడీ కండి అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య. ఓకేనండి, సరే రెడీ అవుతాము అని చెప్పేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇక్కడ శ్రీకాంత్ మాత్రం మొహం మార్చుకొని ఉంటాడు. గంగాధర్లు వెళ్ళిపోతూ ఉండగా గంగా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు చెంగయ్య. ఒక్కసారిగా ఆగి గంగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఉండగానే చెంగయ్య ఉండి, అందరం వెళ్తున్నాం కానీ నువ్వు మాత్రం రావట్లేదు గంగా అని చెప్పి అంటూ ఉంటాడు చెంగయ్య. ఆ మాట వినగానే గంగ నిలబడి అలాగే షాక్గా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే గంగ పెళ్లి సంబంధానికి వస్తే ఏం చెడగొడుతుందో అని ఒక నమ్మకం చెంగయ్యకి. కానీ గంగ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఎప్పుడూ మూర్ఖంగా ఆలోచిస్తూ ఉండిపోతాడు చెంగయ్య. మరి గంగని రావద్దు అంటున్నాడు కదా, మరి గంగాధర్ కూడా వెళ్తాడా, లేదంటే తన భార్య కోసం తను కూడా వెళ్లకుండా ఉండిపోతాడా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.